ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ ఫైబర్ నెట్ నుంచి ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ని డిమర్జ్ చేస్తూ మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. అలాగే నూతన సమగ్ర ఏపీ స్టేట్ మీడియా అక్రిడేషన్ రూల్స్ 2025 నిబంధనలకు కేబినెట్ ఓకే చెప్పింది. రాష్ట్రంలో 3 స్టార్ సహా ఇతర ప్రీమియం హోటల్ అభివృద్ధికి బార్ లైసెన్స్ ఫీజును తగ్గించే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. బార్ లైసెన్స్ల ఫీజును 25 లక్షల రూపాయలకు కుదించారు. అటు అనకాపల్లి జిల్లాలో క్యాపిటివ్ పోర్ట్ ఏర్పాటుకు ఏపీ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖలో వివిధ జీవోల రెటిఫికేషన్ కి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ కి రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి ఇచ్చిన ప్రతిపాదనని ఆమోదించింది మంత్రివర్గం. మరోవైపు 710 కోట్ల రూపాయల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారు. జలహారతి కార్పొరేషన్ ద్వారా పోలవరం, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన చేయనున్నారు. ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత విశాఖ రిషికొండపై మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు. రిషికొండ అంశంలో తర్వాత ఏం చేద్దామో చెప్పాలని మంత్రుల్ని అడిగారు. వారి అభిప్రాయాన్ని తీసుకున్నారు. అలాగే ప్రధాని మోదీ అమరావతి పర్యటన అంశం కూడా చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. డిస్ట్రిక్ట్ లో డిఎల్పురం అనే విలేజ్ లో 2.9 కిలోమీటర్ వాటర్ ఫ్రంట్ తో ఒక క్యాపిటివ్ పోర్ట్ వాళ్ళకి ఇవ్వటానికి మంత్రిమండలి ఆమోదించింది. 3 స్టార్ హోటల్స్ లో రాష్ట్రంలో బార్ లైసెన్స్ ఫీజు 66 లక్షలు గత ప్రభుత్వం నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. టూరిజం డెవలప్మెంట్ కోసం చాలా మంది హోటల్స్ ఉన్నారు. 3 స్టార్ హోటల్స్ లో ఉన్నా కూడా చాలా తక్కువ మంది ఈ బార్ లైసెన్స్లు తీసుకున్నారు. ఎందుకంటే ఇది 66 లక్షలు ఉండటం మూలంగా లాభదాయకత కాదనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకోలేదు. మరి 66 లక్షల నుంచి బార్ లైసెన్స్ ఫీజుని 25 లక్షలకి తగ్గిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ హడ్కో నుంచి 710 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో విద్యుత్ సౌకర్యాలు మెరుగుపరచడానికి కానివ్వండి, విద్యుత్ అభివృద్ధి కోసం 710 కోట్ల రూపాయలని హడ్కో నుంచి రుణాన్ని సేకరించడానికి మరి వారు రుణాన్ని తీసుకుంటా ఉన్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇవ్వాలనే ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి ప్యాకేజీ నెంబర్ 4 లో వేంపాడు మేజర్ లో బ్రాంచ్ కెనాల్ వేంపాడు మేజర్ లో లైనింగ్ చేయడానికి 44.6 కోట్లు అదనపు ఆర్థిక సాయం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనని దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏదైతే పోలవరం బనకచెర్ల లింక్ ఉందో ఆ ప్రాజెక్టు నిర్మాణం కానివ్వండి, సర్వే కానివ్వండి, ఇవన్నీ చేయటానికి ఒక కంపెనీని ఏర్పాటు చేయాలని చెప్పేసి జలహారతి కార్పొరేషన్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసేందుకు ఒక ప్రతిపాదన కేబినెట్ దగ్గరకు వచ్చింది. దాన్ని ఆమోదించుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం.